క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో 2 పోర్షన్ల ఇల్లు కాలిపోయి కుటుంబాలు రోడ్డున పడి వారం రోజులైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సచివాలయం అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకమైన సహాయం చేయలేదని, చలికి తట్టుకోలేకపోతున్నామని 2 బాధిత కుటుంబాలు టీకేకు మొరపెట్టుకోవడంతో ఆయన వెంటనే ఆ కుటుంబాలకు 6 రగ్గులను పంపిణీ చేశారు. వంటలు చేసుకోవడానికి సామాగ్రి కావాలని విజ్ఞప్తి చేయగా అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ 2 అధ్యక్షుడు బర్రె సుబ్రహ్మణ్యం, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు దొంతుపల్లి రామ్కుమార్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో వారం రోజుల క్రితం 2 పోర్షన్లు, ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా ఉండేటువంటి 2 పోర్షన్లు ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల సామాన్లు, బట్టలు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి. ఇంతవరకు సచివాలయం నుంచి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరో వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. నిన్న మరి నా దగ్గరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నా దగ్గరికి వచ్చి, ఏమంటే సెల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందు అర్జెంటుగా మాకు దుప్పట్లు కావాలంటే ఆ దుప్పట్లు ఇవ్వడానికి రోజు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణంగా జరిగింది. మరి చాలా నష్టపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీములు ఖాళీ స్థలం కానీ, కాలిపోయిన ఇల్లు కానీ ఉంటే మరి ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఒక స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి 2,50,000 వరకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.